ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 6న బాసర పుణ్యక్షేత్రాన్ని సీఎం సందర్శించి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బజార్ హత్నూర్ మండలం రేప్రి గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం రేప్రి గ్రామం నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 6న పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటగా బాసర చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి బాసరలో 300 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అక్కడి నుండి నేరుగా బజరత్నూర్ మండలం పిప్రి గ్రామంలో జరగనున్న బహిరంగ సభకు చేరుకోనున్నారు. ప్రస్తుతం ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనము మొత్తంగా బజరత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సిఎల్పి నేతగా ఉన్నప్పుడు 3 సంవత్సరాల క్రితం ఇక్కడ నుండి పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు. ఇక్కడ నుండి పాదయాత్ర ప్రారంభించిన ఆయన పాదయాత్రకు 3 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ఈ ప్రధానంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఆ పీపుల్స్ మార్చ్ సందర్భంగా ఇచ్చిన హామీలు కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఇక్కడ పిప్రి వేదికగా చేసిన హామీలు సంబంధించిన అమలు పత్రాలను ఇక్కడ అందజేయడానికి ప్రధానంగా ఈ సభనైతే నిర్వహిస్తున్నారు. మొత్తంగా కేవలం పిప్రికి సంబంధించే బట్టి విక్రమార్క ఇచ్చిన హామీలు కావచ్చు, దాని తర్వాత సమగ్ర పిప్రికి సంబంధించిన సమగ్ర అభివృద్ధికి కోసం ఇచ్చిన అప్పుడు హామీలను అమలు పరచడానికి వివిధ శంకుస్థాపనలు అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నారు. మొత్తంగా అంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధికి మొత్తం 600 కోట్ల రూపాయలతో పనులకు సంబంధించిన శంకుస్థాపన ఇక్కడ నుండి అయితే చేయనట్లు తెలుస్తుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కావచ్చు, ఇటు మంత్రి వివేక్ కావచ్చు సమీక్ష నిర్వహించారు అధికారులతో. పూర్తిగా ముఖ్యమంత్రి సభను భారీ విజయవంతంగా చేయడానికి పూర్తిగా అన్ని ఏర్పాట్లను చేయాలని ఇటు అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలించేందుకు ఇటు కాంగ్రెస్ శ్రేణులు సైతం పూర్తిగా సమాయత్తం అవుతున్న పరిస్థితి. మొదటగా బాసర చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి కారిడార్కి సంబంధించిన అభివృద్ధి పనులు ఉన్నాయో దానికి సంబంధించిన శంకుస్థాపన కావచ్చు, అదే దాంతో పాటు బాసర ఆలయ పునర్నిర్మాణం కోసము అక్కడ భూమి పూజ చేయనట్లయితే తెలుస్తుంది. దాంతో పాటు ఎన్నో రోజులుగా కర్మల వాసులు ఎదురు చూస్తున్న తరుణంలో ఏదో మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేరుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం అనేది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవాలి. దాంతోపాటు బాసర ఆర్జీకేటీలో గత కొంతకాలంగా అక్కడ ఒక ప్రతిష్టంభన నెలకొంది. రోజులుగా అక్కడ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. పూర్తిగా ఆర్జీకేటీ మొత్తం యూనివర్సిటీలో చాలా మట్టుకు సమస్యలు పేరుకపోయాయని దానికి సంబంధించి ఒక 12 డిమాండ్లను అక్కడ విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. దానికి సంబంధించి వరుస ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్జీకేట్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారా అనేది మాత్రం ఇంకా స్పష్టంగా లేదు. దానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు కాని పరిస్థితి. కానీ ఇటు బాసరలో ఆర్జీకేటీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీని సందర్శిస్తే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా బాసర పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని బజరత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చేరుకుంటారు. పిప్రి గ్రామం చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభకు అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 మందిని తరలి వచ్చేలా ఇక్కడ ఈ సభా ప్రాంగణాన్ని అయితే తీర్చిదిద్దుతున్నారు. 1,00,000 మందితో ఈ సభను విజయవంతం చేయడానికి ఇటు మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఇటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ సభలో పూర్తిగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధికి 600 కోట్లకు సంబంధించిన పనులైతే ఇక్కడ శంకుస్థాపన చేయనట్లయితే తెలుస్తుంది. దీంతో పాటు ప్రధానంగా కీలకమైన డిమాండ్లైన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి యూనివర్సిటీ కావచ్చు, దాంతోపాటు కుప్టి ప్రాజెక్టు కావచ్చు, మరియు ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఏదైనా తీపి కబురు అందబోతుందా అని ఇటు ఆదిలాబాద్ జిల్లా వాసులు అయితే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిరణ్తో సాయి కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్ జిల్లా.